పెద్దపీట వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రైతుని కాపాడాల్సినటువంటి బాధ్యత ఎవరికైనా కూడా ఉంటుంది. ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ఈరోజు రైతులు పడుతున్నటువంటి కష్టాలని ఈరోజు మేము వేలెత్తి చూపాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంటుంది. మీరు చేసే తప్పుల్ని మేము చెప్పినప్పుడే మీరు దాన్ని సరి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా రైతులు పడుతున్నటువంటి కష్టాలు, ముఖ్యంగా ఏలూరు జిల్లాలో ఈరోజు ఈ కార్యక్రమం నాతో పాటుగా కైకలూరు మా జిల్లా అధ్యక్షులు డిఎన్ఆర్ అన్న గారు, అదేవిధంగా మా మిత్రులు ఉంగుటూరు మాజీ శాసనసభ్యులు వాసుబాబు అన్న గారు కానీ, అదేవిధంగా మా మిత్రులు జేపీ అన్న గారు కానీ అందరూ కూడా ఉన్నాం ఇక్కడ. ఈరోజు మా 4 నియోజకవర్గాలు రైతాంగం మొత్తము కూడా రైతాంగం మీద ఆధారపడేటువంటి ఈ నియోజకవర్గాల్లో ఈరోజు ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రైతాంగం పెడుతున్నటువంటి ఇబ్బందులు మీకు తెలిసి ఈరోజు దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తాం తప్ప అని మేము అడుగుతూ ఉన్నాం. నాకు అన్న చెప్పినట్టుగా మంచి ప్రభుత్వం అనుకుంటే సరిపోదు, మంచి పనులు మనం చేయాలి, అందరితో కూడా మనం మంచి అనిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈరోజు రైతులకి ఇక్కడ యూరియా కొరత ఉంది అనేది వాస్తవం. మీరు ఎన్ని కలబల్లి మాటలు చెప్పినా కూడా ఈరోజు జింకుకుంటే రైతులకు పంటలకు కావాల్సినటువంటి ఎరువులు అందించలేనటువంటి ఈ ప్రభుత్వం పైన మొద్దు నిద్ర లేపి రైతులకు అండగా ఉండే విధంగా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈరోజు ప్రతి జిల్లాలోనూ అలాగే జిల్లాలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్లో ఎక్కడైతే ఆర్డీఓ గారు ఉంటారో ఆర్డీఓ గారికి ఈ రైతు సమస్యలపైన వినతి పత్రం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం సందర్భంగా ఈ రోజున ఈ ఏలూరు పట్టణంలో కైకలూరు, దెందులూరు, ఉంగుటూరు, ఏలూరు 4 నియోజకవర్గాలు కూడా ఈ రోజున ఇక్కడ ఏలూరు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం, అలాగే ఓ పక్కన పోలవరం, చింతలపూడి 2 నియోజకవర్గాలు జంగారెడ్డిగూడెంలో ఇచ్చే నిర్ణయం, నూజివీడు సబ్ కలెక్టర్ గారికి ఇచ్చే నిర్ణయం చేయడం జరిగింది. మరి ఈ రోజున ఈ కార్యక్రమం సందర్భంగా మేము ఒకటే చెబుతున్నాం, రాష్ట్రంలో యూరియా ఉన్నటువంటి కొరత, తీవ్రమైనటువంటి కొరత ఉన్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దాదాపు నెల రోజుల నుండి కూడా అరిచి గీపెట్టి ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర లేవండి, రైతులకు అన్యాయం జరుగుతుంది, రైతులు పంటలకు కావలసినటువంటి మరి ఎరువులు ముఖ్యంగా యూరియా అనేది సరఫరా లేకుండా పోయింది, దానిపైన ప్రత్యేకంగా మీరు రైతులకు న్యాయం చేయండి అని కూడా మేము ఎప్పుడు చెప్పుకుంటూనే వస్తున్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా